నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, కష్టపడకుండా కేవలం అదృష్టం మీదనే ఆధారపడితే 100 జన్మలెత్తిన విజయాన్ని సాధించలేము. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం సంగీత విద్వాన్ జాకీర్ హుస్సేన్. ప్రముఖ తబలా విద్వాంసుడు ఉస్తాద్ జాకీర్ హుస్సేన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇతను 6 దశాబ్దాల పాటు ప్రపంచంలోని సంగీత ప్రియులందరినీ మెస్మరైజ్ చేశాడు. అలా 1990 వరకు ఇతని పేరు మాత్రమే విన్న ప్రజలు ఎప్పుడైతే తాజ్మహల్ టీ యాడ్లో తబలా వాయిస్తూ కనిపించారో అప్పటి నుండి తన హెయిర్ స్టైల్, స్మైల్, తబలా వాయించే స్టైల్తో యావత్ భారతదేశాన్ని ఆకట్టుకున్నారు. అలాంటి జాకీర్ హుస్సేన్ డిసెంబర్ 15న మరణించడంతో ఒక్కసారిగా అభిమానులంతా షాక్కి గురయ్యారు. అసలు జాకీర్ హుస్సేన్ మరణానికి గల కారణాలేంటి? తన మేనేజర్ని రహస్యంగా ఎందుకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది? కెరియర్ పీక్స్ లో ఉండగా ఇండియా నుండి యుఎస్ఏకి తన మకాన్ని ఎందుకు మార్చాడు? తినడానికి తిండి లేని స్థాయి నుండి 200 కోట్ల ఆస్తిని ఎలా సంపాదించాడు? అవకాశం వచ్చినా హిందీ సినిమాల్లో మ్యూజిక్ డైరెక్టర్ గా చేయకపోవడానికి గల కారణాలేంటి? తన అంతిమ సంస్కారాలని మీడియా ఎందుకు ప్రచారం చేయలేదు అనే నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. జాకీర్ అలారక్ ఖురేషీ అలియాస్ జాకీర్ హుస్సేన్. ఇతను 1951 మార్చి 9న మహారాష్ట్రలోని ముంబైలో ఒక నిరుపేద ముస్లిం ఫ్యామిలీలో జన్మించాడు. తండ్రి అలారక్ అలియాస్ ఏఆర్ ఖురేషీ, తల్లి బావి బేగం. ఇతనికి 2 తమ్ముళ్ళు, 2 చెల్లెలు కూడా ఉన్నారు. జాకీర్ హుస్సేన్ తండ్రి జమ్మూలోని డోగ్రా ఫ్యామిలీలో పుట్టారు. ఇక డోగ్రా ముస్లింలు అంటేనే సంగీతకారులని, ఆ చుట్టుపక్కల ఎలాంటి ఫంక్షన్స్, పెళ్లిళ్లు జరిగినా వీరితోనే సంగీత కచేరీల్ని చేస్తుండేవారు. కానీ వీరు ఎంత కష్టపడినా 2 పూట్ల భోజనం తినేంత డబ్బు వచ్చేది కాదు. దీంతో అలారక్ తన 12 ఏళ్లకి ఆ కష్టాలని అనుభవించలేక పంజాబ్ లో ఉన్న తన మేనమామ దగ్గరికి పారిపోయి అతని దగ్గర సంగీతం నేర్చుకుంటుండేవారు. ఇక అప్పటికే అలారక్ తల్లిదండ్రులకి 8 మంది పిల్లలుండడంతో అలారక్ వెళ్లిపోయినా పట్టించుకోలేదు. అలా ఆ తర్వాత అలారక్ తబలా వాయించడంలో మంచి పట్టు సాధించి రాజకీయ నేతల సభలలో, సెలబ్రిటీల పెళ్లిల్లో సంగీతంతో పాటు తన పాటలతో అందరినీ అలరిస్తుండేవారు. ఇక ఈ క్రమంలోనే లాహోర్లోని ఆల్ ఇండియా రేడియోలో తబలా ప్లేయర్ గా జాబ్ రావడంతో తన ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇక అలా వారానికి 3 ప్రోగ్రాంలు చేస్తూ అలారక్ కాస్త ఏఆర్ ఖురేషీగా ఫేమస్ అయ్యాడు. ఇక ఇతని టాలెంట్ ని చూసిన బాంబే ఆల్ ఇండియా రేడియో వారు తనని బాంబేకి ట్రాన్స్ఫర్ చేయడంతో అక్కడే 5 సంవత్సరాలు జాబ్ చేసిన ఏఆర్ ఖురేషీ ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రమే ఉండేవి. ఇక అలా బాంబేలో ఇతనికి పెరిగిన పరిచయాల్లో చాలా మంది ఇతని సినిమాల్లో ట్రై చేయమని, ఖచ్చితంగా ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ అవుతావు అని చెప్పడంతో ఏఆర్ ఖురేషీ ఆల్ ఇండియా రేడియోలో తను చేస్తున్న జాబ్ కి రిజైన్ చేసి సినిమాల్లో మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలని ఛాన్స్ల కోసం ట్రై చేయడం మొదలెట్టాడు. అలా మొదట్లో 2 సంవత్సరాలు ఎంత ట్రై చేసినా ఛాన్స్ దొరకలేదు. గాని కొత్త వాళ్ళందరూ కలిసి అబిడా అనే మూవీని చేస్తున్నారని తెలుసుకొని అక్కడికి వెళ్లి ఛాన్స్ అడగగా వారు తక్కువ బడ్జెట్ లో మూవీ చేయడంతో కొత్త వాడైన ఖురేషీకి మ్యూజిక్ డైరెక్టర్ గా ఛాన్స్ ఇచ్చారు. ఇక అలా ఆ మూవీ రిలీజ్ అయి ఫ్లాప్ అయిన ఖురేషీ ఇచ్చిన మ్యూజిక్ ని చూసి యాద్గర్, రూప్ బరాసత్, పర్వీన్ అని బ్యాక్ టు బ్యాక్ 10 మూవీస్ లో మ్యూజిక్ డైరెక్టర్ గా చేసిన అన్ని మూవీస్ రిలీజ్ అయి ఫ్లాప్ అవడంతో ఖురేషీ మానసికంగా కృంగిపోయి మద్యానికి అలవాటు పడ్డాడు. ఇక అలా ఇతని పరిస్థితిని చూడలేక ఇతని మేనమామ తన కూతురు బావి బేగం నిచ్చి 1950లో వీరిద్దరికి పెళ్లి చేశారు. అలా ఆ పెళ్లి తర్వాత రాజ్ కపూర్ తో బేవఫా, మహిపాల్ తో హతీమ్ తాయికి బేటీ, మా బాప్ కి లాజ్ అనే మూవీస్ ని చేయగా ఖురేషీ మ్యూజిక్ లో కొత్తదనం లేకపోవడం, మరోవైపు హిందీలో ఉండే కాంపిటీషన్ వల్ల ఒక స్టేజ్ లో ఖురేషీకి ఛాన్సులు రాక ఆర్థికంగా చాలా ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇక అదే సమయంలో వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా 3 అబ్బాయిలు, 2 అమ్మాయిలు కూడా పుట్టడంతో ఖురేషీ సినిమాల్ని నమ్ముకొని ఉంటే కుటుంబాన్ని పస్తులుంచాల్సి వస్తుందని అప్పటి వరకు 22 సినిమాలకి మ్యూజిక్ డైరెక్టర్ గా చేసిన, ఆ తర్వాత సినిమాలకి ఫుల్ స్టాప్ పెట్టేసి తబలా విద్వాంసుడిగా కెరియర్ ని స్టార్ట్ చేశాడు. దీంతో రిచ్ లైఫ్ లీడ్ చేయకపోయినా తన పిల్లలకి 3 పూటల భోజనం పెట్టేంత సంపాదిస్తుండేవారు. ఇక జాకీర్ హుస్సేన్ చిన్నప్పటి నుండి తన తండ్రి తబలా వాయించడం చూసి తనకి కూడా తబలాపై ఇంట్రెస్ట్ ఏర్పడింది. అలా జాకీర్ 7 ఏళ్లకే తబలా వాయించడాన్ని చూసి సంగీతంలో తన వారసుడిగా తీసుకురావాలని ఖురేషీ గారు చిన్నప్పటి నుండి జాకీర్ హుస్సేన్ తో బాగా ప్రాక్టీస్ చేపిస్తుండేవారు. ఇదిలా ఉంటే జాకీర్ హుస్సేన్ తన స్కూలింగ్ ని సెయింట్ మిచెల్ హై స్కూల్లో చదివాడు. చదువులో చురుగ్గా ఉన్న జాకీర్ తన తండ్రితో కలిసి ఇండియాలోనే కాకుండా యుఎస్ఏ, యూకే, కెనడాలో ప్రోగ్రామ్స్ చేస్తూ చిన్న వయసులోనే చాలా ఫేమస్ అయ్యాడు. ఇక బాంబేలోని సెయింట్ జేవియర్ కాలేజీలో తన బీకామ్ డిగ్రీని పూర్తి చేసి మ్యూజిక్ లో మాస్టర్స్ ని చేయాలనుకున్నాడు. ఇక అలా మ్యూజిక్ లో తనకున్న నాలెడ్జ్ ని చూసి యుఎస్ఏలోని యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ లో ఇతనికి సీట్ ఇవ్వడం జరిగింది. అలా అక్కడ జాకీర్ హుస్సేన్ చదివేటప్పుడు
పాప్ సింగర్ అయిన జార్జి హ్యారిసన్ తో తనకి మంచి పరిచయం పెరగడంతో అతని ఆల్బమ్ సాంగ్ లో క్లాసికల్ మ్యూజిక్ ని చేసే ఛాన్స్ ఇచ్చాడు. ఇక ఈ సాంగ్ 1973లో రిలీజ్ అయి జాకీర్ కి మంచి గుర్తింపు వచ్చింది. ఇక ఇదే సమయంలో కథక్ డాన్సర్ అయిన ఆంటోనియా మినేకోల్ తో జాకీర్ కి మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త నిదానంగా స్నేహంగా మారి తను పర్ఫామ్ చేసే ప్రోగ్రామ్స్ లో జాకీర్ హుస్సేన్ తబలా వాయిస్తుండడంతో ఆ షోస్ అన్ని మంచి హిట్ అయ్యేవి. ఇక అలా వీరి స్నేహం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. అలా ఇంగ్లీష్ లో ఇంటూ ద మ్యూజిక్, ఎర్త్, విండ్ అండ్ ఫైర్, పవర్ లైట్ అనే ఆల్బమ్ సాంగ్స్ కి తబలా వాయిస్తూ కొద్ది రోజుల్లోనే ఇంటర్నేషనల్ లెవెల్లో ఫేమస్ అయ్యాడు. దీంతో ఆంటోనియా జాకీర్ హుస్సేన్ పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయి తమ పేరెంట్స్ కి చెప్పగా ఆర్థికంగా అంతంత మాత్రమే ఉన్న జాకీర్ హుస్సేన్ తో పెళ్లి చేయడానికి ఆంటోనియా తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. ఇక మరోవైపు క్రిస్టియన్ అమ్మాయి, అందులోనూ వేరే కంట్రీకి చెందిన అమ్మాయిని కోడలిగా అంగీకరించేందుకు జాకీర్ హుస్సేన్ ఇంట్లో కూడా ఒప్పుకోకపోవడంతో వీరిద్దరూ ముందుగా ఆర్థికంగా బలపడినాకే పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. దీంతో అప్పటి నుండి ఆంటోనియా ఒకవైపు కథక్ డాన్స్ స్కూల్ ని ఓపెన్ చేసి క్లాసెస్ ని చెబుతూ మరోవైపు జాకీర్ హుస్సేన్ కి మేనేజర్ గా ఉంటూ ఫారెన్ ఈవెంట్స్ లో అతని పర్ఫార్మెన్స్ కోసం అన్నింటినీ అరేంజ్ చేస్తుండేది. దీంతో ఇండియాలోనే కాకుండా ఇంటర్నేషనల్ లెవెల్లో జాకీర్ హుస్సేన్ పేరు మారుమోగిపోయింది. ఇక అలా ఇతని టాలెంట్ ని చూసి చాలా మంది ఫిలిం డైరెక్టర్లు తమ మూవీలో మ్యూజిక్ చేయమని ఆఫర్స్ ఇచ్చిన జాకీర్ హుస్సేన్ తండ్రి మాత్రం ఇండియాలో ఎంత టాలెంట్ ఉన్నా పైకి రానివ్వరని, ఇండియాలో చేయొద్దని చెప్పడంతో జాకీర్ హుస్సేన్ కూడా అందుకు ఒప్పుకునేవాడు కాదు. ఇక ఈ సమయంలోనే హీట్ అండ్ డస్ట్ అనే ఇంగ్లీష్ మూవీలో జాకీర్ హుస్సేన్ కి మ్యూజిక్ డైరెక్టర్ గా మరియు సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా చేసే ఛాన్స్ రావడంతో 1983లో జాకీర్ హుస్సేన్ సినిమాల్లో తన అరంగేట్రని చేశాడు. ఇక ఈ మూవీ రిలీజ్ అయి హిట్ అవ్వడంతో ఆ తర్వాత ద పర్ఫెక్ట్ మర్డర్, సాజ్ అని 20 హాలీవుడ్ సినిమాల్లో యాక్ట్ చేస్తూ మ్యూజిక్ డైరెక్టర్ గా చేయడం గమనార్హం. ఇక ఇదిలా ఉంటే 80s లో ప్రజలందరూ జాకీర్ హుస్సేన్ తబలా వాయించే టాలెంట్ ని రేడియో ద్వారానే వినేవారు తప్ప డైరెక్ట్ గా జాకీర్ ని చూడలేకపోయేవారు. అలా ఈ సమయంలోనే తాజ్ మహల్ టీ కంపెనీ డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఒక యాడ్ ని చేయాలని జాకీర్ హుస్సేన్ తో ప్లాన్ చేసి తను తబలా వాయిస్తూ అలసిపోతే ఒక అమ్మాయి ఇతని దగ్గరికి ఒక కప్పు టీ తీసుకొచ్చి ఇస్తూ వా ఉస్తాద్ అని అంటుంది. దీంతో వెంటనే జాకీర్ హుస్సేన్ ఆ టీని తాగి వా ఉస్తాద్ కాదు వా తాజ్ అనండి అని చెబుతాడు. ఇక ఈ యాడ్ అప్పట్లో దూరదర్శన్ లో టెలికాస్ట్ అవ్వడంతో జాకీర్ హుస్సేన్ కి జనాల్లో మంచి గుర్తింపు వచ్చి అప్పటి నుండి ఏ ఫంక్షన్ ప్రోగ్రామ్ కి వెళ్ళినా ఇతని దగ్గర ఆటోగ్రాఫ్, ఫోటోగ్రాఫ్ తీసుకునేందుకు జనాలు ఎగబడేవారు. ఇదిలా ఉంటే జాకీర్ హుస్సేన్ శక్తి, రిమెంబర్ శక్తి, తబలా బీట్, సైన్స్ డిజిటల్ రిథమ్ బ్యాండ్ అని 4 మ్యూజిక్ బ్యాండ్లని కలిగి ఉండి సంవత్సరానికి 200 నుండి 280 కాన్సర్ట్స్ ని చేస్తూ ప్రతి కాన్సర్ట్ కి 5 నుండి 10 లక్షలు తీసుకునేవాడు. అలా కొద్ది రోజుల్లోనే జాకీర్ హుస్సేన్ 200 కోట్లని సంపాదించి ఆర్థికంగా బలపడడంతో యుఎస్ఏలో ఒక ఇల్లుని కూడా కొనుక్కున్నారు. అయినా కూడా జాకీర్ హుస్సేన్ తల్లిదండ్రులు ఆంటోనియాతో పెళ్లికి ఒప్పుకోకపోవడంతో కష్టాల్లో తనకి తోడు నీడగా ఉంటూ వచ్చిన ఆంటోనియాని వదులుకోలేక 1978లో క్రిస్టియన్ ధర్మం ప్రకారం వీరిద్దరూ పెళ్లి చేసుకుని యుఎస్ఏలోనే సెటిల్ అయ్యారు. ఇక అలా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా అనీసా, ఇసబెల్లా అనే 2 కూతురు కూడా జన్మించారు. ఇదిలా ఉంటే జాకీర్ హుస్సేన్ సంగీత క్షేత్రంలో చేసిన సేవకి గాను కేంద్ర ప్రభుత్వం ఇతనికి 1988లో పద్మశ్రీని, 2002లో పద్మభూషణ్ ని, 2023లో పద్మవిభూషణ్ ఇచ్చి సత్కరించింది. అంతేకాకుండా జాకీర్ హుస్సేన్ పాప్ ఇండస్ట్రీలో 300కి పైగా ఆల్బమ్ సాంగ్స్ ని కంపోజ్ చేయగా ఇతని టాలెంట్ కి గాను ఇంటర్నేషనల్ ప్రెస్టీజియస్ మ్యూజిక్ అవార్డ్ అయిన గ్రామీని 5 సార్లు అందుకున్నాడు. అలా తన 70వ ఏటలోనూ ఆల్బమ్ సాంగ్స్ ని, కొన్ని మూవీస్ లో సపోర్టింగ్ రోల్స్ చేస్తూ బిజీ అయి తన ఆరోగ్యాన్ని పట్టించుకోలేదు. దీంతో ఇడియోపాథిక్ పల్మనరీ ఫైబ్రోసిస్ వ్యాధిన పడ్డాడు. అంటే హార్ట్ కి కావాల్సిన ఆక్సిజన్ ని సప్లై చేసే లంగ్స్ లో టిష్యూస్ ఏర్పడి వాటిని పట్టించుకోకపోవడంతో అవి రోజు రోజుకి తిక్కుగా మారి ఊపిరి పీల్చుకోవడానికి కూడా కష్టమై జాకీర్ హుస్సేన్ ఒక రోజు కింద పడిపోవడంతో కుటుంబ సభ్యులు ఇమీడియట్ గా ఇతన్ని హాస్పిటల్ కి తీసుకెళ్లారు. కానీ అప్పటికే పరిస్థితి చేజారిపోయిందని ఫస్ట్ స్టేజ్ లో గుర్తించి ట్రీట్మెంట్ తీసుకొని ఉంటే ఈజీగా క్యూర్ చేసే వాళ్ళమని, ఇప్పుడు అది ఫైనల్ స్టేజ్ లో ఉండడంతో ఏమీ చేయలేని పరిస్థితి అని చెప్పడం జరిగింది. అలా జాకీర్ హుస్సేన్ ని 3 నెలలు ఐసీయూలో పెట్టి అతనికి ట్రీట్మెంట్ ఇస్తూ వచ్చారు. కానీ డిసెంబర్ 15న పరిస్థితి విషమించి జాకీర్ హుస్సేన్ తిరిగిరాని లోకానికి వెళ్లిపోయారు. ఇక ఇతను మరణించిన వెంటనే అతని వీడియో అన్ని నేషనల్ ఛానల్స్ లో టెలికాస్ట్ చేయడంతో జాకీర్ హుస్సేన్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అతను ఎప్పటికీ జనాల మనసులో ఉండాలనుకునేవాడని, మీరు తన మరణ వీడియోలు టెలికాస్ట్ చేస్తే జనాలకి ఈ విషయం తెలిసి అతని ఆత్మకి అశాంతి కలుగుతుందని చెప్పడంతో మీడియా ఆ వీడియోలని టెలికాస్ట్ చేయడం ఆపేసింది. ఆ దేవుడు జాకీర్ హుస్సేన్ గారి ఆత్మకి శాంతి చేకూర్చాలని కోరుకుందాం. ఫోక్స్, ప్రతిసారి నేను ఓడిపోతానేమో అని ముందే నీ మైండ్ అనుకుంటే ఇంకెలా గెలుస్తాం? ముందు మనం మన మైండ్ ని గెలవాలి. ఇది ఫోక్స్ సంగీత విద్వాన్ జాకీర్ హుస్సేన్ గారి గురించి కొన్ని నమ్మలే నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.